పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి తాజా ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్ కోర్టు. జూలై 2న వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. భారత్ జోడో యాత్ర గత ఫిబ్రవరి 20న అమేథీకి చేరినప్పుడు కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. అప్పుడు రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు తిరిగి విచారణకు రావడంతో రాహుల్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోర్టును కోరారు ఆయన తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా. కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణకు రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.